హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? ఏమేమి పనులకు వెళ్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే పనికి వెళ్ళి ఇందాకలే వచ్చా. 6:30 అయింది ఇంటికి వచ్చేసరికి. వంట అయితే ఏం అవ్వలేదు ఫ్రెండ్స్. చూడండి, నేను పనికి వెళ్ళి వచ్చి వీరిసా అనమాట కంకులు. చూడండి, మా ఇంట్లోయే ఒక 15 చెట్ల దాకా వేసా. చూడండి ఎంత పెద్దగా అయినాయి కంకులు. చూడండి ఫ్రెండ్స్, చాలా అయినాయి అన్నమాట. చూడండి, ఇన్ని దొరికాయి అన్నమాట. ఇంకా ఉన్నాయి, కొద్ది లేతగా ఉన్నాయి అనేసి కొయ్యలేదు. మొన్న కొన్ని కోసుకొని వండుకొని తిన్నామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దగా ఉన్నాయో. బాగున్నాయి కదా. గింజలు కూడా మంచిగా వచ్చాయి అన్నమాట ఇవి. చూడండి చూడండి ఫ్రెండ్స్, రావట్లేదు అసలు ఇది. చూడండి, గింజలు కూడా ఎంత బాగా వచ్చినాయో. పెద్దగా ఉంది కంకి, ఇంత అయినాయి ఈ కంకులు. చూడండి ఫ్రెండ్స్, ఇవిగా ఇప్పుడు ఉడకబెట్టాలి. కాలవడానికి మా ఇంట్లో పొయ్యి లేదు ఫ్రెండ్స్. ఇంట్లో పని కొద్దిగా చేస్తున్నాం, మిషన్ పని. పొయ్యి అంతా తీసేసాం. ఇల్లంతా గందరగోళంగా ఉందన్నమాట మా ఇల్లంతా. మిషన్ పని అయిపోతే ఏమన్నా ఇల్లంతా సదురుకోవాలి. అందుకే పొయ్యి అయితే లేదు కాల్చుకొని తినడానికి. ఇవి ఇప్పుడు ఉడకబెట్టాలి. ఉడకబెట్టమ్మా అని మా బావ అయితే ఇప్పుడే మా బావ పాలు పోయడానికి అయితే వెళ్ళారు కేంద్రానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఉడకబెడదాం. చూడండి, ఇన్ని కంకులు చాలా దొరికాయి అన్నమాట. మొన్న కూడా ఇన్ని దొరికాయి, ఇంకా ఉన్నాయి ఇవిసేటి కంకులు. అవి కొద్దిగా లేతగా ఉన్నాయి అనేసి ఇరవలేదన్నమాట. ఇలా ఇంట్లో వేసుకున్నవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేనైతే ప్రతిదీ వేస్తాను అనమాట. కూరగాయలు ఏదో అదొక చెట్టు ఒక 2 చెట్లు అలా వేస్తా. నాకు అదేందో కూరగాయల చెట్లు ఇలా ఏదన్నా అన్ని కూరగాయల చెట్లు వేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. అందుకే అసలు ప్లేస్ ఉంది కదా, ఏదో ఒక కూరగాయలు వేస్తూనే ఉంటా. ఖాళీగా అయితే ప్లేస్ అస్సలు ఉంచను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ప్లేస్ ఉంటాయి అన్నమాట, అలా వేసుకోండి. ఇలా మనం కొనుక్కునే దానికంటే ఇలా మనం వేసుకొని తినేది ఒక ఆనందం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడుగున్నాయి కంకులు. చూడండి, ఈ స్వీట్ కార్న్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడకబెడతా. రావట్లేదు చూడండి, పెద్దగా ఉన్నాయి. చూడండి, బాగున్నాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఉడకబెడదాం. బయటికి వెళ్ళి అయితే ఇప్పుడే వచ్చా. ఇంకా వంట అయితే ఏం అవ్వలేదు, చేయాలిగా వంట. ఏంటో ఫ్రెండ్స్, ఈ బిజీ లైఫ్లో అసలు రెస్ట్ అనేది లేదు. రోజు పనికి వెళ్ళడమే. పనికి వెళ్తేనే కదా ఫ్రెండ్స్ మనకు కూడా ఒక రూపాయి ఉంటుంది. నాకైతే వారాలు నెలలు కట్టుకునే అయితే చాలా ఉన్నాయి. అవన్నీ కట్టుకోవాలంటే ఇంట్లో ఉంటే ఎట్లా కుదురుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇంట్లో అసలు ఉన్నాం. ఎంత ఎండ కొట్టినా పనికి వెళ్తూనే ఉంటాం. చూడండి, రోజు ఎండకి పనికి వెళ్తుంటే నా మొహం అంతా నల్లగా మాడిపోయింది. ఫుల్ ఎండ కొడుతుంది కదా ఫ్రెండ్స్. కానీ ఏం చేద్దాం, ఓపికతో వెళ్ళాలి. ఇదో అంటారుగా ఫ్రెండ్స్ సామెత, ఓపికంటే ఊరుగల్ల పట్నం అని. ఆ పట్నం ఎప్పుడు వస్తుందో తెలియదులే, కానీ ఓపిక పట్టుకొని పనికి వెళ్ళడమే జరిగిపోతుంది. మాకు వారాలు నెలలు చాలా ఉన్నాయి కట్టుకునేవి. అవసరానికి తీసుకోవడం, ఇలా తిప్పలు పడుకుంటూ వెళ్ళడం ఎండలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఉడకబెడదాం. ఇవి ఇప్పుడు ఉడకబెడతా, అవి మిగతాయి రేపు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందరు ఏం చేస్తున్నారు? ఏమేమి పళ్ళకి వెళ్తున్నారు ఫ్రెండ్స్? మేమైతే ఎండలో అసలు చచ్చిపోతున్నాం. కాకపోతే వెళ్ళాలి కదా, వారాలు నెలలు కట్టుకోవాలంటే పని చేయాలి. పని చేయకపోతే ఎట్లా ఫ్రెండ్స్? అందుకే వెళ్తున్నాం, ఓపిక పట్టుకొని వెళ్తున్నాం. ఇది ఒక్క నెల వెళ్తాం, వచ్చే నెల ఇంట్లోనే ఉంటాం, ఎటు వెళ్ళాం అనమాట.
చచ్చిపోతాం ఈ ఎండకి. ఎటైనా వెళ్తే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, ఎండలో ఎటు వెళ్ళకండి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.